హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, రియల్మీ 14 సిరీస్లో ఇప్పటి వరకు 3-4 మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొచ్చింది కదా. సో అందులోనే ఇప్పుడు మనకి 14T అని చెప్పి బడ్జెట్లో ఎంట్రీ లెవెల్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. ఆ మొబైల్ని అయితే ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చింది. సో ఈ మొబైల్లో ప్రత్యేకత ఏమిటంటే, నేను అనుకోవడం ఒక 13,000 14,000 రూపాయల సెగ్మెంట్లో ఈ మొబైల్ తీసుకొస్తారు. అక్కడ మనకి AMOLED డిస్ప్లే ఉంటుంది, 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP69 రేటింగ్, ఇలాగ మంచి మంచి ఫీచర్సే మీకు ఈ మొబైల్లో అయితే ఉంటాయి. నేను చెప్పిన ప్రైస్లో కనుక ఈ మొబైల్ తీసుకొస్తాం. ఒకసారి ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో చూసేయండి. ఆ తర్వాత మొబైల్ ఎలా ఉంది అనేది మీకు చెప్తాను. ఫైనల్గా ఈ మొబైల్ మనం తీసుకొచ్చా లేదనే విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా మనం మాట్లాడుకోబోతున్నాం. సో మొబైల్ ఫోన్ బాక్స్ మనకి రెగ్యులర్గా వీళ్ళు తీసుకొచ్చినట్టుగానే ఉంటుందన్నమాట. 14T అని చెప్పి రాసి ఉంటుంది. ఏ ఫీచర్స్ అయితే మీకు ఇందులో ఉంటాయి. ఇక్కడ పైన మీకు ఏఏ అని ఉంది. ఇక బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఎలాగో ముందు మాట్లాడుకుంటాం. 8GB 256GB నా దగ్గర ఉంది. దీని మీద ప్రైస్ చూస్తే మాత్రం 22,999 రూపాయలు, దాదాపుగా 23,000 రూపాయలు. అక్కడ వీళ్ళ మొబైల్ 14 ప్రోనే వస్తున్నట్టుంది. సో ఆ ప్రైస్లో అయితే ఈ మొబైల్ తీసుకురారు. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేస్తారు, సిమ్ టూల్ ఉంటుంది, పేపర్ డాక్యుమెంట్స్ ఉంటాయి, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే టైప్ సి కేబుల్. ఇవి మీకు అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేవి. ఇక మొబైల్ మీద ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా ఇస్తున్నారు. సో మీరు మొబైల్ కొనగానే బ్యాక్ కేస్ కోసం అలాగే స్క్రీన్ గార్డ్ కోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా సేఫ్గా ఉంచుకోవాలనుకుంటే టెంపర్డ్ గ్లాస్ అయితే మీరు మొబైల్కి వేసుకోవాలి. ఇక మొబైల్ ఫిజికల్ ఓవర్వ్యూ విషయానికి వస్తే, మొబైల్ బ్యాక్ సైడ్ చూడడానికి ఏమి కొత్తగా డిజైన్ అయితే ఉండదు, మనకి డీసెంట్ డిజైన్ అయితే ఉంటుంది. ప్రీవియస్ జనరేషన్ చాలా మొబైల్స్లో మనం ఇటువంటి కెమెరా సెటప్, ఈ డిజైన్ అయితే చూస్తున్నాము. కాకపోతే ఈ సర్ఫ్ గ్రీన్ అంటున్నారు కదా, చూడడానికైతే మాత్రం ఏదో మ్యాటీ ఫినిష్లో ఉంది. ఫింగర్స్ని అయితే అసలు అట్రాక్ట్ చేయట్లేదు. మొత్తం ప్లాస్టిక్ బాడీయే బ్యాక్ సైడ్ ఇదంతా. కెమెరా దగ్గర మాత్రం మనకి రింగ్ లైట్ లాగైతే ఇస్తున్నారు. కాకపోతే ఇది రింగ్ లైట్ కాదు, డ్యూయల్ ఫ్లాష్ లైట్. ఇక చుట్టూ ఫ్రేమ్ మీకు బాక్స్ ఫ్రేమ్, ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది. మొబైల్ మనకి గ్రిప్పీ ఉంటుందన్నమాట, జారిపోద్దన్న భయం లేదు. పట్టుకుంటే ఇక చూసారు కదా, మీకు 2 ఫింగర్స్ని కూడా జస్ట్ అలా టచ్ అవ్వడానికి దగ్గరగా ఉన్నాయన్నమాట. అలాగే బాక్స్ ఫ్రేమ్ కాబట్టి ఎక్కువసేపు మనం పట్టుకుంటే ఏమైనా షార్ప్గా కోసుకోవడం ఇలాంటివి కూడా ఏమీ లేదు. వెయిట్ అయితే మాత్రం మీకు అండర్ 200 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. 195 గ్రామ్స్ మీకు మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. కాకపోతే అంత వెయిట్ ఉన్నట్టుగా కూడా అనిపించదు. థిక్నెస్ కూడా మీకు 7.9 mm థిక్నెస్ ఉంటుంది. కెమెరా బంపు పెద్దగా ఎక్కువగా కూడా ఏమీ లేదు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇలా సర్ఫేస్ మీద పెట్టినప్పుడు పెద్దగా షేక్ అయితే అవ్వదు. ఇక రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, సెకండరీ స్పీకర్ ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒక సిమ్ కార్డు, మెమరీ కార్డు మీరు ఎట్ ఎ టైం యూజ్ చేయగలరు. 2TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక ఫ్రంట్ డిస్ప్లే మీకు ఫ్లాట్ డిస్ప్లే అనమాట. ఇది పంచ్ హోల్తో వస్తుంది. చుట్టూ బెజల్స్ ఓకే, మీకు బాటమ్ సైడ్ చిన్న అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది బెజల్స్ తో కంపేర్ చేస్తే. స్క్రీన్ టు బాడీ రేషియో నేను అనుకోవడం 89% ఉండొచ్చు అనుకుంటున్నా. ఈ స్క్రీన్ కి ప్రొటెక్షన్ గా డ్రాగన్ టెల్ యూజ్ చేస్తుంటారు. ఇక మొబైల్ డ్యూరబిలిటీ విషయానికి వస్తే మిలిటరీ గ్రేడ్ లాంటివి అయితే ఏమీ లేవు, కానీ IP69 రేటింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. మనకి ఫోర్స్గా వచ్చే వాటర్ నుంచి కూడా మీకు ఈ మొబైల్ బతికేయగలదు. అలానే మరీ ఫోర్స్గా వచ్చే వాటర్ ముందు పెట్టారంటే ఖచ్చితంగా ఏ మొబైల్ అయినా సచ్చూరుకుంటుంది. ఇక మొబైల్లోని డిస్ప్లే మీకు 6.7 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 8-bit డిస్ప్లే, 10-bit డిస్ప్లే అయితే కాదు. 16 మిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. ఇక 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ రేట్స్ మీకు 2100 పీక్ బ్రైట్నెస్ రేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వీడియో క్వాలిటీ ఎలా ఉంటుందంటే పర్వాలేదు, మీకు బాగానే ఉంది. HDR సపోర్ట్ అయితే ఇవ్వలేదు ఈ డిస్ప్లేకి, అందువల్ల మీరు HDR వీడియోస్ అయితే చూడలేరు. కానీ యూట్యూబ్లోని వీడియోస్ని మీరు 2K రెజల్యూషన్లో వాచ్ చేయొచ్చు. కాకపోతే అక్కడ HDR లేదు. ఓవరాల్ మీకు వీడియో క్వాలిటీ పర్వాలేదు, మీకు AMOLED డిస్ప్లే కాబట్టి బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక వైడ్ 1L1 సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని ఫుల్ HDలో వాచ్ చేయొచ్చు. ఇక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంది. కావాల్సిన క్లాక్స్ని అయితే మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే ఆల్వేస్ ఆన్లో అయితే ఉండదు. కాసేపు క్లాక్ కనిపించి మళ్ళీ మాయమైపోద్ది. ఇక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది, అలాగే స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా స్పీడ్గానే పనిచేస్తుంది. ఇక ఆడియో విషయానికి వస్తే మీకు ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మోనో స్పీకర్స్ కాదు, స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. హై వాల్యూమ్ 300% అయితే ఇస్తున్నారు. కాల్స్ మాట్లాడేటప్పుడు మీరు 200% వరకు వాల్యూమ్ పెట్టుకొని కాల్స్ అయితే మాట్లాడవచ్చు. అలా అని చెప్పేసి మరీ లౌడ్ ఉందట అదేం లేదు. లౌడ్నెస్ అయితే బాగుంది, అలా అని చెప్పి మరీ లౌడ్ లేదు. ఈ మంచి విషయం ఏంటంటే ఎంత లౌడ్ పెట్టినా గేర్ అయితే రావట్లేదు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక డాల్బీ అట్మాస్ అయితే ఇవ్వలేదు, కానీ వీళ్ళ ఓన్ ఉంటుంది కదా, ఓన్ రియాలిటీ అని, సో అదైతే ఇస్తున్నారు అనమాట. 3.5 ఆడియో జాక్ అయితే ఇవ్వలేదు. టైప్ సి కేబుల్తో మీరు ఇయర్ ఫోన్స్ని అయితే వాడుకోవచ్చు. ఇంకా హైరీస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా మీకు ఈ మొబైల్ అయితే ఉంది. ఓవరాల్ మీరు వీడియో పరంగా, ఆడియో పరంగా మీరు మల్టీమీడియా లవర్స్ అయితే ఎంజాయ్ చేయగలరు అనమాట ఈ బడ్జెట్లో కనుక చూసుకుంటే.
ఇక మొబైల్ ఫోన్లో ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ఈ ప్రాసెసర్ అయితే ఉంది. ఈ ప్రాసెసర్ మీకు ఒక ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మన 10,000 రూపాయల మొబైల్ ఫోన్స్లో కూడా ఈ ప్రాసెసర్ అయితే చూస్తుంటాము. స్టోరేజ్ టైప్ యూఎఫ్ఎస్ 2.2 ఉంటే ర్యామ్ టైప్ LPDDR 4X ర్యామ్ టైప్ అయితే ఉంది. ఈ మొబైల్ మీకు గేమింగ్కి అయితే మీకు అంత పనికి రాదనమాట. ఇవ్వడానికి మీకు ఇందులో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. కాకపోతే నేను మొబైల్ ఛార్జ్ చేసినప్పుడు డిస్ప్లే వైపు మాక్సిమం 48 సెంటీగ్రేడ్ వరకు హీట్ అయితే రీచ్ అయింది. ఎక్కువే అని చెప్పొచ్చు. మరి సమ్మర్ వల్ల అనుకుంటా. ఈ లెక్కన మనం బయట అవుట్డోర్లో కనుక మొబైల్ యూజ్ చేస్తే ఇంకా ఎక్కువగా హీట్ ఎక్కే అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు హెవీ గేమ్స్ ఆడాలి అనుకుంటే సో అక్కడ మీరు లో గ్రాఫిక్స్లో ఏదో అడపా తడపా ఆడగలరేమో కానీ కంటిన్యూగా మీరు గేమింగ్ కోసమే మొబైల్ తీసుకోవాలనుకున్న ఈ మొబైల్ అయితే మీకు పనికిరాదనమాట. డైలీ టాస్కింగ్ అయితే మీకు ఎటువంటి ల్యాగ్ లేకుండా ఈజీగా మీకు మేనేజ్ చేసేయగలదు. ఈ ప్రాసెసర్ కానీ ఇందులో ఉన్న స్టోరేజ్ టైప్ అండ్ ర్యామ్ టైపు సో ఈజీగానే మేనేజ్ చేయగలవు. సో గేమింగ్ కోసం అయితే గుర్తుంచుకోండి, మీకు అంతగా సూటబుల్ అయితే కాదు. ఇక రైట్ సైడ్ మనకి కెమెరాస్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉందిగా. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపాచర్ 1.8తో వస్తుంది. ఓమ్ని విజన్ సెన్సార్ అయితే ఇచ్చారు. OIS అయితే ఇవ్వలేదు. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ ఇది ఉన్నా లేనట్టే. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అపాచర్ 2.5 అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అంటే ఫుల్ హెచ్డీలో వీడియో రికార్డ్ చేయగలరు. 4K వీడియో రికార్డింగ్ అయితే లేదు. బ్యాక్ కెమెరాకి మీకు 1080p 60 ఫ్రేమ్స్ సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ రెండిట్లో ఇవ్వలేదు. వీళ్ళైతే స్పెసిఫికేషన్లో మెన్షన్ చేసినప్పుడు 2 యాక్సెస్ EIS సపోర్ట్ ఉందన్నారు. బట్ నాకు వీడియో రికార్డ్ చేసినప్పుడు ఎక్కడా కనిపించలేదు అనమాట. మీరు ఇక్కడ వీడియో శాంపిల్స్ చూపిస్తున్నారు కదా, దీన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. నాకైతే స్టెబిలైజేషన్ ఎక్కడా కనిపించలేదు. వీడియో క్వాలిటీ ఓకే, మీకు ఏదో యావరేజ్గా ఉంది. ఫోకసింగ్ కూడా పర్వాలేదు, మీకు బాగానే తీసుకుంది. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇదైతే మీకు షేక్గా ఉందన్నమాట. ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఇది. ఇక అలాగే మనకు రియల్మీ అనగానే నాకు బాగా గుర్తొచ్చేది పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్. సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ డెప్త్ని యూజ్ చేసి మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. కానీ ఇందులో మీకు ఆ ఫీచర్ అయితే ఇవ్వలేదు. ఇక 10x వరకు జూమ్ చేసి మనం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, అలాగే ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఇది మనకి ఆప్టికల్ జూమ్ కాదు, డిజిటల్ జూమ్. సో మీకు ఖచ్చితంగా అక్కడ పిక్సెల్ అనేది బ్రేక్ అవుతుంది కాబట్టి క్లారిటీ అంతగా ఉండదు. ఇక లో లైట్ కండిషన్లో అయితే మాత్రం నాయిస్ క్యాప్చర్ చేస్తుంది. ఇక పోర్ట్రైట్ పిక్చర్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది, కానీ ఎక్కువ డెప్త్ అయితే తీసుకోవట్లేదు. నేను అపాచర్ 1.4 పెట్టినప్పటికీ డెప్త్ అయితే ఎక్కువగా తీసుకోవట్లేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఓకే, మీకు పిండి కొట్టి రొట్టె అన్నట్టుగానే కెమెరా క్వాలిటీ అలాగే ఉంది. యావరేజ్ కెమెరా అని చెప్పొచ్చు. ఇక బ్యాటరీ చూస్తే మీకు 6000 mAh బ్యాటరీ ఉంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు ఇచ్చిన ఛార్జర్ యూజ్ చేసి మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి 0 to 100% 75 మినిట్స్ దాదాపుగా టైం అయితే పడుతుంది అనమాట. అంటే 1 hour 15 minutes అలాగా టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఒకసారి ఫుల్ ఛార్జ్ అయిందంటే మీకు ఫుల్ డే ఆరామ్సే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది మీరు హెవీగా యూజ్ చేసినప్పటికీ. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రాసెస్ని బేస్ చేసుకొని చూస్తే మీరు ఎలాగో హెవీగా గేమ్స్ అయితే ఆడలేరు, డైలీ టాస్కింగ్కే కాబట్టి పర్వాలేదు, మీకు ఫుల్ డే ఈజీగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇంకా అవసరమైతే మర్నాడుకు కూడా మీకు బ్యాటరీ మిగిలి ఉంటుందన్నమాట. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు Android 15తో రియల్మీ UI అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ ఎంత అని చెప్పలేదు, కానీ వీళ్ళు ఎప్పుడు ఇచ్చేదే 2 years వరకు మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇస్తారు. ఇక సెక్యూరిటీ ప్యాచ్ చూశాను, మీకు ఫిబ్రవరి నెల సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. ఇప్పుడైతే ఏప్రిల్ నడుస్తుంది. మీరు తీసుకున్న తర్వాత నాకు తెలిసి ఒక సెక్యూరిటీ అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. అందులో మీకు ఏప్రిల్ నెల సెక్యూరిటీ ప్యాచ్ కానీ లేదా మార్చి నెల సెక్యూరిటీ ప్యాచ్ కానీ ఇస్తారనుకుంటున్నాను. ఇక బ్లోట్వేర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇది రియల్మీ UI కాబట్టి కుప్పలు తెప్పలుగా ఉంటాయి. హాట్ యాప్స్, హాట్ గేమ్స్ కూడా ఉంటాయి. వద్దనుకుంటే వాటిని మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆఫ్ చేసుకోవాలి. వద్దనుకున్న అప్లికేషన్స్ని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇక కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది. ఈసారి వెరైటీగా కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అవతల వాళ్ళకి అయితే తెలియట్లేదు. ఒకప్పుడు మనం కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అవతల వాళ్ళకి తెలియకూడదు అనుకుంటే ఓ డైలర్ అయితే వాడాల్సి వచ్చేది. ఈసారి అవసరం లేదు. ఇక యాప్ లాక్, యాప్ క్లోన్ ఇలాంటి ఫీచర్స్ ఉండనే ఉంటాయి. అలాగే హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంది. సో ఫింగర్ ప్రింట్ని యూజ్ చేసి మీరు హార్ట్ రేట్ని అయితే మెజర్ చేయొచ్చు. కాకపోతే అది అంత యాక్యురేట్గా అయితే ఉండదు, ఏదో ఇచ్చారంటే ఇచ్చారని. ఇంకా మినీ క్యాప్సూల్ కూడా ఇస్తున్నారు. సో త్రూ మినీ క్యాప్సూల్ ద్వారా మీరు స్టెప్ కౌంటింగ్, వెదరు, ఛార్జింగ్ స్టేటస్ ఇవన్నీ మీరు నోటిఫికేషన్ లాగా పంచ్-హోల్ డిస్ప్లే దగ్గర అయితే చూసుకోవచ్చు. ఇక ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఏ ఫీచర్స్లో వీళ్ళు రెగ్యులర్గా ఇచ్చే అన్ని ఏ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే సర్కిల్ టు సెర్చ్, ఏ ఎరేజర్, ఏ క్లియర్ ఫేస్, ఏ అన్గ్లర్, రిమూవ్ రిఫ్లెక్షన్, ఏ స్మార్ట్ లూప్, ఏ స్క్రీన్ ట్రాన్స్లేటర్. సో ఇలాంటి మంచి మంచి ఫీచర్స్, ఏ ఫీచర్స్ అన్నీ ఇచ్చారు. వీటి గురించి ఆల్రెడీ ఎంతోమంది మీకు రియల్మీ ఫోన్స్ అన్బాక్స్ చేసినప్పుడు చెప్పాను. సో ఇవి ఎలా యూజ్ అవుతాయని. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, వైఫై కాలింగ్ ఉంటుంది, బ్లూటూత్ 5.3తో వస్తుంది, GPS సపోర్ట్ ఉంది, OTG సపోర్ట్ అయితే చేస్తుంది. NFC సపోర్ట్ లేదు, IR బ్లాస్టర్ లేదు, FM రేడియో లేదు, డిస్ప్లే పోర్ట్ సపోర్ట్ చేయదు, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే లేదు.
ఇక టోటల్ సెన్సార్స్ మీకు 30 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. వేటిని స్కిప్ చేయలేదు. యాక్సిలరోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, జీరో. సో ఇలాగా అన్ని సెన్సార్స్ని అయితే ఇస్తున్నారు. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ మొబైల్‌లో ప్రోస్, కాన్స్ గురించి నేను ప్రత్యేకించి చెప్పను. ఎందుకంటే ఈ మొబైల్ ప్రైస్ అయితే నాకు తెలీదు. సో నేను అనుకునే ప్రైస్‌లో గనుక చూసుకుంటే అంటే ఇందులో ఉన్న స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని అన్నీ చూసుకుంటే ఈ మొబైల్ మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్‌తో వచ్చే మొబైల్ ఫోన్స్ మనకి 10-11 వేల రూపాయల్లో కూడా వస్తున్నాయి. సో కాకపోతే మీకు AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. IP69 రేటింగ్ ఇచ్చారు. సో వీటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని గనుక చూసినట్టయితే Dimensity 7300 ప్రాసెసర్ ఇచ్చుంటే మనం 15,000 రూపాయలు, 16,000 రూపాయల దాకా ఈ మొబైల్ ప్రైస్ ఉంటుంది అనుకోవచ్చు. కాకపోతే 6300 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి నేను అనుకోవడం 13,000-14,000 రూపాయలు ఆ ప్రైస్‌లో ఈ మొబైల్ తీసుకొస్తాను అనుకుంటున్నాను. ఆ ప్రైస్‌లో గనుక మీరు చూసుకున్నట్టయితే మీకు బిగ్ బ్యాటరీ, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్, IP69 రేటింగ్, తర్వాత AMOLED డిస్‌ప్లే ఇవన్నీ మీకు ఈ మొబైల్‌కి ప్లస్‌లో అవుతాయన్నమాట. సో ఆ ప్రైస్‌లో వస్తే తీసుకోవచ్చు అని చెప్తాను. అంతకుమించి పైకి తీసుకొచ్చారంటే ఇక అది వీళ్ళ కర్మ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకన్నా పైకి తీసుకొస్తే ఇంకా చాలా మొబైల్ ఆప్షన్స్ జనాలకైతే ఉన్నాయి. సో అందువల్ల ఈ మొబైల్ ఇంకా చూసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైలు? సో మీరు ఏ ప్రైస్‌లో వస్తది? ఏ ప్రైస్‌లో వస్తే ఈ మొబైల్ తీసుకోవడానికి మీరు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.